హాయ్ ఫ్రెండ్స్, జనవరి 1 నుండి 15 2025లో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. మన వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు క్రిస్టినా కార్లా కంగాలు. ఈ క్రిస్టినా కార్లా కంగాలు ఎవరు అని చెప్పేసి అంటే క్రిస్టినా కార్లా కంగాలు ఎవరంటే వీరు క్రిస్టినా కార్లా కంగాలు ఎవరంటే వీరు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినటువంటి అధ్యక్షురాలండి. వీరు ప్రెసిడెంట్ మన భారత్లో పర్యటించారు. సో 18వ ప్రవాసీ భారతీయ సదస్సు, ఓకేనా, 18వ ప్రవాసీ భారతీయ సదస్సు జనవరి 8 నుండి 10 2025లో ఒడిషాలోని భువనేశ్వర్లో జరిగింది. దీని ముఖ్య అతిథిగా రావడం జరిగింది క్రిస్టినా కార్లా కంగాలు అండి. ఓకేనండి. డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్ అనే ఒక ఇతివృత్తంతో ఈ యొక్క 18వ ప్రవాస భారతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భువనేశ్వర్లో విశ్వరూప్ రామ్ అనే ఒక సంబంధించినటువంటి ప్రదర్శన ప్రారంభించారు, ఒక ఎగ్జిబిషన్ను. దాంతోపాటుగా ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ను కూడా ప్రారంభించడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 23 మంది ప్రవాస భారతీయులకి, భారత సంతతి వ్యక్తులకి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇది మనకి క్రిస్టినా కార్లా కంగాలు పైన ఇన్ఫర్మేషన్. ఐక్యరాజ్యసమితి ప్రపంచ బ్యాంక్ సహాయంతో ద యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం 2024 సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.6%గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2025లో భారత వృద్ధి రేటు అంచనాని 2024లో భారత వృద్ధి రేటు మనకి 6.8%గా చెప్పడం జరిగింది 2024లో. అండ్ 2025లో 6.6%గా అంచనా వేయడం జరిగింది. అండ్ 2026లో భారత వృద్ధి రేటు మళ్ళీ 6.8%గా నమోదు అవుతుందని చెప్పడం జరిగింది. అంచనా అంటే జరగబోయే ఈ సంవత్సరం అంచనా చేస్తారు, లాస్ట్ ఇయర్ ఇంత వచ్చిందని చెప్తారనమాట. అందుకే 2024లో భారత వృద్ధి ఎంత సాధించిందని చెప్పేసి చెప్పడం జరిగిందంటే 6.8%. 2025లో భారత వృద్ధి అంచనా చేశారు ఎంత, 6.6. 2026లో 6.8%. అండ్ మరొక విషయం అండి ఇక్కడ, సో మరి ద ప్రిన్స్ ఆఫ్ సాంక్లా యూనివర్సిటీ, ఇది థాయిలాండ్ దేశానికి చెందిన యూనివర్సిటీ. తెల్ల ఏనుగుల దేశం, ఐరావతంలో దేశం అని పిలుస్తాం. సయం అనే పాత పేరు గల దేశం థాయిలాండ్లోని ప్రిన్స్ ఆఫ్ ది సాంక్లా యూనివర్సిటీ మన భారతదేశంలోని మన తిరుపతిలో ఉన్నటువంటి ఒక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విద్యార్థుల పరిశోధన, విద్యార్థులు సెమినార్లో పాల్గొనడం, ఇరు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పరిశోధనలో ఆ విధంగా పాల్గొనడం, సెమినార్లో పాల్గొనడం, వర్క్షాప్లో పాల్గొనడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగిందనమాట. 33వ సంతోష్ ట్రోఫీ అండి, ఇది మన గచ్చిబౌలి మన హైదరాబాద్లో జరిగింది. మరి ఇది సంతోష్ ట్రోఫీ అనేది ఇది ఏ ట్రోఫీ అంటే ఇది ఫుట్బాల్ టోర్నమెంట్, మరి దేశవాళీ ఫుట్బాల్ టోర్నమెంట్. సో వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ ఇద్దరి మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇక్కడ గెలిచిన టీం వచ్చేసి అంటే వెస్ట్ బెంగాల్ అండి, రన్నర్ అప్ వచ్చేసి కేరళ అండి. మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ క్రికెటర్, 2009 నుండి అంతర్జాతీయ క్రికెట్లో ఉన్నటువంటి మార్టిన్ గుప్టిల్ న్యూజిలాండ్ క్రికెటర్ అయిన వీరు తన యొక్క అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించడం జరిగిందనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోరండి. థ్యాంక్ యూ.